నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమన్. రాఖీతో మనం తమ్ముడు అక్కకి గిఫ్ట్ ఇస్తున్నట్టుగా డ్రాయింగ్ చేసుకుందాం. ముందుగా మీరు నీట్ గా రాఖీ అని రాసుకోండి. రాసుకున్న తర్వాత రా అక్షరంతో మనం డ్రాయింగ్ ని మొదలు పెడదాం. ఈ రా అక్షరంతో మనం గిఫ్ట్ డ్రాయింగ్ చేసుకుందాం. గిఫ్ట్ అంటే మనకు యాజ్ యూజువల్ గుర్తొచ్చేది రిబ్బన్స్. మిడిల్ లో మనం చాలా సింపుల్ గా ప్లస్ ఆకారంలో మనం రిబ్బన్స్ ని డ్రాయింగ్ చేసుకుందాం. 4 వైపులు ఈక్వల్ ఉన్నట్టు మనం రిబ్బన్స్ ని ప్లస్ ఆకారంలో డ్రాయింగ్ చేసుకుంటున్నాము. అలాగే పైకి కొన్ని రిబ్బన్స్ ముడులు కట్టి ఉన్నట్టు ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, రా అక్షరంతో మనం ఎంతో సింపుల్గా గిఫ్ట్ని తయారు చేసుకున్నాము. ఇప్పుడు పైకి కూడా కొన్ని రిబ్బన్స్ ఉన్నట్టు డ్రాయింగ్ చేసుకుందాం. చూడండి, చాలా సింపుల్గా రా అక్షరంతో మనం గిఫ్ట్ని అయితే డ్రాయింగ్ చేసుకున్నాము. దీని మధ్యలో కొన్ని డాట్స్ కూడా పెట్టుకుందాం. గిఫ్ట్ ప్యాకింగ్ అంటే కొన్ని డిజైన్స్ ఉంటాయి, దానిపైన సింపుల్ డిజైన్స్ మీకు వేసి చూపిస్తున్నా. ఈ విధంగా నార్మల్గా కొన్ని డాట్స్ పెట్టుకోండి దూరంగా. గిఫ్ట్ అయితే మనం డ్రాయింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ కీ అక్షరంతో మనం అక్క మరియు తమ్ముడిని డ్రాయింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి అక్క చేయిని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం. తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ అక్క చేతిలో ఉన్నట్టు మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. చాలా సింపుల్గా అక్క చేయి కీ అక్షరంతో స్టార్ట్ చేసాం మనం. ఈ కీతో అక్క తమ్ముడు డ్రాయింగ్ చేసుకుంటున్నాము. అలాగే అక్క చేతికి కొన్ని గాజులను అయితే డ్రాయింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. రాఖీతో చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక చైన్ని డ్రాయింగ్ చేసుకుంటున్నాం. అక్కది గిఫ్ట్ని ఓపెన్ చేస్తున్నట్టు మనం ఇంకో చైన్ని డ్రాయింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి తమ్ముడు చైన్ని డ్రాయింగ్ చేసుకుందాం. అక్క భుజముపై తమ్ముడు చెయ్యి ఉన్నట్టు, అలాగే చేతికి రాఖీ ఉన్నట్టు మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే చిన్న పువ్వు రెక్కల మాదిరిగా మనం రాఖీని కొంచెం డిజైన్ చేస్తున్నాము. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే తమ్ముడు చేతి వేళ్ళని కూడా మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి తమ్ముడు చేయిని కంప్లీట్గా కలిపేద్దాం. అలాగే కాలర్ని కూడా డ్రాయింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకొక భుజాన్ని కూడా తమ్ముడిది మనం డ్రాయింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి అక్క ఫేస్ని డ్రాయింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. వన్ సైడ్ ఫేస్ కాబట్టి మనం ఈ విధంగా మనం డ్రాయింగ్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది, ఒకవైపు చూస్తున్నట్టు. అలాగే అక్క చెవిలో చిన్న రింగు, అలాగే అక్క మెడ భాగం డ్రాయింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి అక్క రెండో చేయిని కలిపేద్దాం. చాలా ఈజీ ఫ్రెండ్స్. రాఖీతో చేశాను నేను. ఇలా కలిపేసి ఈ చేతికి కూడా కొన్ని గాజులు ఉన్నట్టు మనం డ్రాయింగ్ చేసుకుందాం. 2 చేతులకి గాజులు వేసుకొని చెల్లమ్మ అక్క రాఖీ కట్టినట్టు మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న కీ ఒత్తుతో అక్క మిగిలిన భాగాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అక్క గౌన్ టాప్ భాగాన్ని ఈ విధంగా కలుపుకున్నాం. ఇక్కడ నుంచి బాటమ్ గౌన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అక్క కూర్చున్నట్టు మనకి కనిపిస్తుంది. ఈ విధంగా అంచు కూడా మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి అక్క మునుకిని డ్రాయింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మట్కం వేసుకొని కూర్చున్నట్టు. ఇక్కడ నుంచి అక్క పాదాలు చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము. పాదంకి వేళ్ళు చాలా ఈజీగా లేఅవుట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మిడిల్లో మీకు నచ్చిన డిజైన్స్ యాడ్ చేసుకోండి. నేనైతే బేసిక్ డిజైన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను. బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుందని ఈ విధంగా రౌండ్ షేప్లో పెట్టి మధ్యలో ఇంకొక రౌండ్ పెట్టేస్తే ఇది ఒక బేసిక్ డిజైన్స్గా మనం ఇవి వేసుకోవచ్చు. ఈ విధంగా చిన్నగా పెద్దగా కొంచెం రౌండ్ చేస్తూ ఈ విధంగా మనం అక్క గౌన్ని డిజైన్గా మారుస్తున్నాము. ఈ మిడిల్లో అయితే మీరు స్టార్స్ పెట్టుకోండి చాలా సింపుల్గా. ఇంతవరకు మనం చూసాం స్టార్ అనేది. ఈ విధంగా ప్లస్ పెట్టి మధ్యన ఇంటూ పెడితే స్టార్ రూపంలో మనకైతే బేసిక్ డిజైన్స్ రెడీగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను అక్క వేసుకున్న గౌన్ని కొంచెం డిజైన్గా మార్చాను. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది మన డ్రాయింగ్స్. అలాగే అక్క గౌన్ని కంప్లీట్గా మనం స్టార్తో ఫిల్ చేసేసాము. దీంతో గౌన్ అయితే కొంచెం డిజైన్గా కనిపిస్తుంది మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అక్క డ్రాయింగ్ అయితే మనం డ్రాయింగ్ చేసుకున్నాము. అక్క చేతిలో గిఫ్ట్ ఉన్నట్టు, ఇంకో చేతితో గిఫ్ట్ని ఓపెన్ చేస్తున్నట్టు. మిగిలిన భాగంతో ఇప్పుడు తమ్ముడిని డ్రాయింగ్ చేసుకుందాము. ఇక్కడ నుంచి మొదలు పెడదాం. తమ్ముడు చెవుల్ని చాలా ఈజీగా 2 వైపులా ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం. ఈ పై భాగం నుంచి తమ్ముడు హెయిర్ని డ్రాయింగ్ చేసేద్దాం. చాలా సింపుల్ ఇది. మీరు రాఖీ అని రాసుకోండి, దాంతో మీరు ఈజీగా డ్రాయింగ్ చేసుకోండి. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి ఎండ్ చేయాలనేది. రాఖీ అని రాసుకుంటే మనం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అయితే వేసామో మన వీడియోని ఒకసారి చూడండి. రెండోసారికి నాకన్నా మీరు మంచిగా వేస్తారు. ఇక్కడ నుంచి తమ్ముడు
కుర్తా వేసుకున్నట్టు మనకి కనిపిస్తుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం తమ్ముడు రాఖీ పండుగ రోజు వేసుకున్న కుర్తాని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి తమ్ముడు వేసుకునే ప్యాంట్, ఇక్కడ నుంచి ఇంకొక కాల్ ప్యాంట్ని కూడా మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం తమ్ముడు పాదాన్ని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము. ఈ విధంగా మీరు డ్రాయింగ్ చేయండి. తర్వాత ఇంకొక పాదాన్ని కూడా మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి అక్క కుర్చీ మీద కూర్చున్నట్టు మనం ఒక రౌండ్ షేప్లో డ్రాయింగ్ చేసుకుందాం. కిందకి స్టాండ్ ఉన్నట్టు మనం ఈ విధంగా కుర్చీని డ్రాయింగ్ చేసుకుంటున్నాము. మిడిల్ కూడా ఒక లైన్ పెట్టుకుంటే కంప్లీట్గా మనకి కుర్చీ డిజైన్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం చాలా సింపుల్గా అక్క కుర్చీ మీద కూర్చున్నట్టుగా డ్రాయింగ్ చేసుకున్నాము. అలాగే పక్కన తమ్ముడు తన అక్క భుజాన చెయ్యి వేసుకుని నిల్చున్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. వీడియో ఎక్కువ ల్యాగ్ అయిపోద్దని చెప్పేసి ముందుగానే నేను అక్క ముఖాన్ని తమ్ముడు ముఖాన్ని డ్రాయింగ్ చేసేసాను. అక్క ఒకవైపు అంటే గిఫ్ట్ వైపు చూస్తున్నట్టు, తమ్ముడు మన వైపు చూస్తున్నట్టు డ్రాయింగ్ చేసేసాను. ఈ కుర్తాలో మనం కొన్ని బేసిక్ డిజైన్స్ అయితే డ్రాయింగ్ చేసుకుందాం. చాక్ పీస్ని 2 ముక్కలుగా బ్రేక్ చేస్తూ చిన్నగా కొంచెం మందంగా ఈ విధంగా గ్యాప్ ఇస్తూ నేను కొన్ని డాట్స్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. దీంతో కుర్తా కూడా కొంచెం డిజైన్గా కనిపిస్తుంది. బేసిక్ డిజైన్స్, హెవీ కాకుండా కొంచెం దగ్గరగా పెట్టుకుంటే క్లమ్జీ అయిపోద్ది. ఈ విధంగా మనం రాఖీతో ఇంత అందంగా అక్క తమ్ముడిని అనుబంధాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. రాతో గిఫ్ట్, అలాగే కీతో అక్క తమ్ముడిని డ్రాయింగ్ చేసుకున్నాము. అక్క భుజాన తమ్ముడు చేయి వేస్తూ నిల్చున్నట్టు, అక్క రాఖీ కట్టేసి గిఫ్ట్ పట్టుకొని కూర్చున్నట్టు మనం చాలా ఈజీగా రాఖీతో డ్రాయింగ్ చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.